హలో అండి. నమస్తే. వంటిల్లు మసాలా ఛానల్‌కి ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా! మీకు ఎలా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి. డ్రై ఫిష్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకోవాలి. డ్రై ఫిష్‌లో కొంచెం గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకుంటే అదంతా క్లీన్‌గా పోతదండి. అలాగే ఆనియన్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి, అలాగే 2 టమాటాస్ తీసుకున్నాను. తర్వాత వంకాయలని ఇట్లా కట్ చేసుకోవాలండి. చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, ఇది ఓల్డ్ రెసిపీ అండి. మన అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఉంటారు కదా! వాళ్ళు ఎక్కువగా చేస్తారు. ఇలాగా కర్రీ అనేది కలిపి పెడతారు. మీకెవరికైనా తెలుసా అనేది కూడా కామెంట్ చేయండి. ఒక గిన్నెలో వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, సాల్టు, అదే కల్లుప్పు, పసుపు, కారాన్ని యాడ్ చేసుకొని, మనం ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకున్న ఆ డ్రై ఫిష్, ఎండు చేపల ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడుతున్నప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఇంకొంచెం దగ్గర పట్టినాక ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి వంకాయ ఎండు చేపల కూర. మీకు ఎంతమందికి ఫేవరెట్ అనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ అనేది తెలుసో లేదో అనేది కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.